అక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పం. మీకున్న సమాచారం, మీ అనాలిసిస్ ప్రకారంగా సంధ్యా థియేటర్లో ఆ మహిళ బాబు ఈరోజు హాస్పిటల్లో ఉండడానికి కారణం ఏదై ఉండవచ్చు? ఇక్కడ పోలీసు వాళ్ళు తప్పిదం అనే దానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిటర్న్గా చెప్పున్నారు. ఏం చెప్పున్నారు? హీరో వస్తే మేమేం చేయలేము అని. అది కమ్యూనికేషన్ హీరో దాకా అందలేదు కాబట్టి అతను వచ్చాడు అనుకో. ఈ పిఆర్ టీం అని ఒకటి ఉంటారు, ప్రతి ఒక్క హీరో దగ్గర ఉంటారు పిఆర్ టీం అని. వాళ్ళ పని ఏంటంటే సోషల్ మీడియాలో ఇచ్చేయడం, పోస్ట్ పెట్టడం, అవి పెట్టడం, ఇవి పెట్టడం. మనలాంటి వాళ్ళు మాట్లాడితే దానికి ఇది కొట్టడం, డిస్లైకులు కొట్టి దాన్ని తగ్గించడం. మనలాంటి వాళ్ళు హీరో గురించి యాంటీగా మాట్లాడితే డిస్లైకులు కొట్టడం. ఇదే పని మీద ఒక టీం పెట్టుకొని ఉంటారు, వాళ్ళని మంత్లీ జీతాలు ఇచ్చి. వాళ్ళ పనే అది. వాళ్ళు చేసిందే ఇదంతా. వాళ్ళు ఏం చేశారు? 6 గంటలకు వచ్చేస్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారు. పెట్టే తలకి జనం ఎక్కువగా వచ్చేసారు. ఆ థియేటర్ కెపాసిటీ వచ్చి 800 కెపాసిటీ. ఆ థియేటరు ఇది సుదర్శన్, అది సంజయ్ 70, 35 పక్కన ఉంటుంది చిన్న థియేటరు. దీంట్లో దాని కెపాసిటీ అంతే. దాని కెపాసిటీ తగ్గట్టు కాకుండా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఈ తోపులాట జరిగింది, ఇది జరిగింది. హీరో యొక్క అత్యుత్సాహం కూడా ఉంది కదా, చూస్తూనే ఉన్నాం కదా మన వీడియోస్లో. చేతులు ఊపడం అవి. ఎప్పుడు కూడా సినిమా వాళ్ళు వస్తారు సినిమాకి, 20 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను అని అన్నాడు కదా. లైట్లు ఆర్పుతారు కదా, సినిమా ప్రొజెక్ట్ చేయగానే లైట్లు ఆర్పుతారు కదా. లైట్లు ఆర్పినప్పుడు వస్తారు, మళ్ళా లైట్ వేసినప్పుడు పోతారు. ఇది జరిగేది యాక్చువల్గా. ఆ రోజు జరిగిన సంఘటన అలాంటి సంఘటన కాదు. నువ్వు నీ బలము, నేను ఒక పుష్ప 2, నేను ఇండియన్లో పెద్ద స్టారు అనే ఒక ధోరణితో తగ్గేదేలే అన్నట్టు ఇట్టిట్ అనుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చేసరికి యూత్ కుర్రోళ్ళు కొంచెం ఎగబడతారు కదా జనరల్గా. అలా జరిగింది. ఇన్సిడెంట్ అనేది కావాలని అతను చేసేయడం కాదు, కానీ అజాగ్రత్త ఉండకూడదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మీరు బాధ్యత వహిస్తారా ఏదైనా జరిగితే, ఇట్లాంటి ఏమైనా ఈవెంట్లు హీరోలు వచ్చేదానికి అంటే ఎవరు వాళ్ళు బాధ్యత వహిస్తామని చెప్పలేకపోయారు కదా. కాబట్టి ఏంటంటే ఇది కరెక్ట్. మీరుండండి, మీ సినిమాకి శక్తి ఉంటే, మీ సినిమాకి బలం ఉంటే ఆడుతుంది. మీరు వచ్చి చేతులు ఊపినంత కలెక్షన్లు పెంచుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏం లేదు. మౌత్ పబ్లిసిటీ. అమరన్ సినిమా అయితే ఏమి, అదేవిధంగా లక్కీ భాస్కర్ అయితే ఏమి, ఇవన్నీ మౌత్ పబ్లిసిటీ వల్ల ఆడినాయి. ఇవన్నీ వాడేమి చేతులు ఊపలేదు కదా వచ్చి. వాళ్ళేదో ఈవెంట్ పెట్టారు, అయిపోయింది. కాబట్టి నేనేం చెప్తానంటే ఇది మంచికి. వన్స్ అగైన్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కలుస్తాము, మా బాధలు కూడా పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైట్. ఈరోజు జరిగినటువంటి మీటింగ్ తర్వాత నిర్మాతల నుంచి, సినీ ప్రముఖుల నుంచి కూడా కొన్ని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ సమావేశం కేవలం ఒక ప్రొడ్యూసర్ సినిమాలు రాబోతున్నటువంటి క్రమంలోనే వాటి కోసం బెనిఫిట్ షోలు, వాటి కోసం టికెట్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రాధాన్యత కోసమే ఈ సమావేశం జరిగింది తప్ప కార్మికుల కోసం, నిజమైనటువంటి తెలంగాణ కార్మికుల కోసం ఈ సమావేశం జరగలేదంటూ మాత్రం ఈ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్పై అసలు సినీ నిర్మాతల నుంచి ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? ఈ టైంలో ముఖ్యమంత్రిని కలవడం సరైనటువంటి టైమేనా? ఈ టైంలో ఎందుకు